మొన్నటిదాకా ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఇక్కడ, అందుకే అనుకుంటా ఫుల్ వాటర్ అవుతున్నాయి. అది కూడా ఎట్లా కలర్ అయితే అసలు ప్యూర్ ఉన్నాయి అనమాట, మస్తు ఉన్నాయి వాటర్ అయితే కూడా. ఎట్లా ఉందో చూడండి ముందైతే లొకేషను, అసలు కేక్ చూపిస్తా చూడండి. ముందుకైతే వెళ్ళి చూడండి, మొత్తం గుట్టలే ఉన్నాయి మన చుట్టూ, ముందు మొత్తం అయితే గుట్టలే ఉన్నాయి చూడండి. నాకు తెలిసి గుట్టలు దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది మనకి. కొండలు అయితే ఎక్కుతున్నాం అనమాట. సో లొకేషన్ అయితే చూడండి, సైడ్కి కానీ బ్యూటిఫుల్ ఉందన్నమాట లొకేషన్ అయితే. చూడండి మొత్తం కొండలే, మొత్తం గుట్టలే, అసలు చుట్టుపక్కల ఏం లేవు. ఇక్కడైతే లొకేషన్ అయితే చూడండి గాయ్స్ ఎట్లుందో, మొత్తం కొండలే అనమాట. చూడండి ఇక్కడే ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకున్నా, డ్రోన్ షాట్ కోసం వెయిట్ చేయండి. Dreams, I push a mind to a limit where it needs to be. I work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns sour with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky. You know I leave them all hating like a hobby. I'm out here making moves like a lobby. And if you ain't with me, it's your loss, see. I got my mind on the facts, I'm a python, grab what I like real fast. Stroke until I have everything I attack, everything that I lack, everything that I want and I see, matter of fact. Cause I'm my own worst enemy. Only if I let it be. వెనకాల అయితే ఆగి మనం అయితే ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకున్నాం అనమాట. సో క్రేజీ వచ్చిన డ్రోన్ షాట్ అయితే. సో చూడండి మొత్తం అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది మనకి. ముందైతే చూడండి ఇక్కడ ఏదో చెక్ పాయింట్ ఉంది, ఇక్కడైతే టోల్ గేట్ ఉందన్నమాట. హిమాచల్ రోడ్ ఆర్టీఓ ట్యాక్స్ అట. అయితే స్టార్ట్ అయిపోయింది, గట్టిగా దంచి కొడుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే గోప్రో బంద్ చేయాల్సిన టైం అయితే వచ్చిందనమాట. మనం అయితే ఒక టనెల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఈ టనెల్ అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ, టనెల్ నెంబర్ 1 అంట. ఇది లెంత్ 1800 మీటర్స్. సో సింగిల్ ఉందన్నమాట, ఓవర్టేక్ చేయడానికి కూడా లేదనమాట టన్నెల్లో. దీంట్లో అయితే సరే ఊపిరి కూడా ఆడదు, అలాంటిది 1800 మీటర్స్ అంటే చూడండి, దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 కిలోమీటర్స్ వరకు ఇట్లా లారీ అమ్మటే పోవాలంటే టాస్కే. ఇప్పుడే టన్నెల్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. అమ్మో, లోపల అసలు ఊపిరి కూడా ఆడట్లేదు సరిగా టన్నెల్లో, అంత వేడి ఉందన్నమాట. బయటికి వస్తే ఎంత హాయిగా ఉంటుందో అని ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసా ఫీల్ అవ్వడం నేనైతే. సో ఇక్కడైతే చూడండి వ్యూ అయితే ఎట్లుందో. సో ఇదైతే చూడండి ఒక చిన్న లోయ అయితే ఉంది ఇక్కడ లెఫ్ట్ అయితే లొకేషన్ అయితే చూడండి, అసలు వేరే ఉంది అనమాట. కొండలు అయితే అసలు నెక్స్ట్ లెవెల్. కింద అయితే వాటర్ అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉంది మొత్తం, ఎందుకో మరి నా చెట్లు ఇట్లా కొట్టుకుని వచ్చి మొత్తం ఏంది అట్లా అయిందా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. మొత్తం వాటర్ అయితే గ్రీన్గా ఉన్నాయి. సో మనాలి 182 నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇక్కడైతే చూడండి పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది, చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్. సో ముందు కూడా చాలా ట్రాఫిక్ ఉంది. మేబీ ఏదో క్లియర్ అయితే చేస్తుంది ల్యాండ్ స్లైడ్ అయితే ఇట్లా నాకు తెలిసి. చూడాలి ఎంత దూరం ఉందో మరి ఇది. సో ఈ కొండల మధ్యలో ఎప్పుడు ఏది కూలుతుందో అసలు మనకేం అర్థం కాదనమాట చెప్పాలంటే. చూడండి లెఫ్ట్లో అయితే చూడండి ఎట్లుందో, అట్లా ఉందో లెఫ్ట్లో వాటర్ అయితే చూడండి చాలా ఉన్నాయి. ఇంకో టన్నెల్ అయితే వస్తుంది. సో ఇందాకైతే ఇంకో చిన్న టన్నెల్ అయితే క్రాస్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకో టన్నెల్ ఉంది ఇది. దీంట్లో ఏమవుతుందంటే ఈ లారీస్ ఉన్నాయి కదా, లారీస్ మామూలుగానే ఫుల్ వేడి ఉంటుంది. దీంట్లోకి రాగానే ఈ లారీస్ వదిలే పొగలు ఇవన్నీ వాటికి ఇంకా ఎక్కువ వేడి వస్తుంది అనమాట. ఇంకా సో దీంట్లో క్రాసింగ్ కూడా చాలా టాస్క్ ఉందన్నమాట. ఎగ్జాస్ట్ ఉంటాయి కదా, ఎగ్జాస్ట్ కూడా పెట్టలే అనమాట. చూడండి లెఫ్ట్ సైడ్లో అయితే
బ్రిడ్జ్ అయితే ఉంది, చాలా పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట. మండి 64. సో ఫస్ట్ అయితే మండి వెళ్ళిపోతే మనం ఒక సగం డిస్టెన్స్ వెళ్ళిపోయినట్టే. Inside of me, you better watch out if your enemies. A road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets crossed in, you might drop him. సో రైట్ సైడ్ వెళ్తే మాత్రం 82 కిలోమీటర్స్ అయితే మనకి షిమ్లా అయితే వస్తుంది. లెఫ్ట్కి అయితే మనాలి అయితే వస్తుంది అనమాట, 170 కిలో. ఈడి వరకు వచ్చినాక మీ ఆప్షన్ అనమాట. సో మీరు ఐదర్ షిమ్లా వెళ్తారా మనాలి వెళ్తారా. సో ఇక్కడైతే పోలీస్ అయితే ఉన్నారు, పోలీస్ చెకింగ్. సంథింగ్ ఏదో మీటింగ్ లాగా చేస్తున్నారు. సో ఇక్కడైతే చూడండి, రైట్ సైడ్లో అయితే వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో. చూడండి అసలు ఎట్లుందో, గుట్టల మధ్యలో అయితే నది ప్రవాహం అయితే కిరాకుంది. బ్రిడ్జ్ అయితే బాగుందన్నమాట. ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా, ఇదే బ్రిడ్జ్ అనమాట అది. సో బాగానే ఇంకా వర్షం అయితే పడట్లే అనమాట ఇక్కడైతే. చూడండి ఎట్లా పోతున్నావు అమ్మాయి అమ్మటి. చూడండి మ్యాన్స్ డ్రంక్ చేసి ఉన్నట్టుంది, ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. చూడండి రైట్ సైడ్ అయితే చూడండి, అసలు క్రేజీ ఉంది వ్యూ అయితే. అసలు వండర్ఫుల్ ఉన్నాయి వ్యూస్ అయితే. గుట్టలు ఎక్కడం దిగడం ఇదే అయిపోయింది పని. రోడ్ అయితే ఇక్కడైతే చూడండి పెద్ద మ్యాసివ్ అయితే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. చూడండి ఎట్లా ల్యాండ్ స్లైడ్ అయితే అయిందో. ముందలోడు అయితే ఘోరంగా పోతున్నాడు. చూడండి ఘోరంగా అయిందనమాట ల్యాండ్ స్లైడ్ అయితే. సో అందుకే అట్టుంది, ఈ రోడ్ అయితే క్లోజ్డ్ అని చెప్పి వస్తున్నది. సో ఇప్పుడైతే ఓకే అనమాట. చూడండి లెఫ్ట్లో అయితే చూడండి ఎట్లుందో వ్యూ అయితే, చూడండి ఎట్లుందో చూడండి, అసలు ఘోరంగా వస్తుంది. సో రైట్ సైడ్ అయితే చూడండి వాటర్ ఫాల్స్ అయితే. Gotta find my way to you, even though you're next to me. No matter what I do, your heart is drifting out of reach. Head underwater, I'm swimming harder, trying to keep this alive. Gotta find my way to you. వీళ్ళైతే చూడండి ఎట్లా వస్తారో. నుంచి అయితే ఒక 1.5 hour నుంచి అయితే ఇట్లనే అనమాట స్టోరీ మొత్తం. ఇంకా స్టోరీ మొత్తం ఇదే అనమాట. మొత్తం ట్రాఫిక్ జామ్ మొత్తం ఇంతే అసలు. దీంట్లోనే మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఎక్స్ట్రీమ్ ఉండే చూపిద్దాం అనుకున్నా, కానీ అప్పటికి ఫుల్ వర్షం పడి మొత్తం కెమెరాని లోపల పెట్టిన. సో ఇంకా అంటే మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అయితే. మధ్యలో అయితే ఘోరం వచ్చినాయి ఆఫ్ రోడింగ్ అయితే. సో అయితే రికార్డ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. సో
సో ఆఫ్ రోడింగ్ అంటే లడాకు ఇదే ఇదే అని చూపిస్తారు, కానీ ఇక్కడ కూడా ఘోరమైన ఆఫ్ రోడ్ ఉండేది అసలు. అనవసరంగా మిస్ చేసిన అనిపించింది. సో చూడండి పైన గుట్టలు అయితే చూడండి ఎట్లుంది అసలు. ఈ టన్నెల్లో ఇప్పుడైతే చూడండి గాయస్ ఎట్లుందో, మొత్తం చీకటి అనమాట. సో మన లైట్ కూడా సరిగా లేదు. సో రీజన్ కూడా అదే అనమాట, నేను తొందరగా స్టార్ట్ అవ్వడానికి. ప్లస్ ఘాట్ రోడ్లలో ఎందుకు లేట్ నైట్ అని చెప్పి కూడా మన లైట్ అయితే అసలు వరస్ట్ అని చెప్పుకోవాలి. అసలు చూడండి ఈడ కొడితే ఆడ పడుతుంది, కింద పడాలి కానీ లైట్. రాయల్ ఎన్ఫీల్డ్ అన్నీ ఏ బైక్స్కైనా ఇంతే. లైటింగ్ పేరుకి డిఆర్ఎల్ లైట్స్ బొంగు భూషణం అంటారు, కానీ 3-4 లక్షలు పెట్టి బండి కొంటే లైట్స్ ఇయరా సరిగా. ఒక చిన్న కారు కొంటే కారుకి కూడా ఇస్తారు జబర్దస్త్ లైటింగ్లు. ఓ అయ్యా వాటర్ వేరే ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఇక్కడైతే ఆగిపోయినాయి వాటర్ అయితే. సో ఇది దాటినాకైతే మనకైతే భయ్యా చెప్పింది ఏంటంటే, ఒక భయ్యా మంచిగా 4-way లైన్ అయితే ఉంటుందంట మనకి. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు మనకి, చూడాలి. కరెక్ట్ కొడితే 1 అవర్లో వెళ్ళిపోతాం అని చెప్పి అయితే అన్నాడు. 1.5 అవర్ గుంటున్నా కానీ కనిపించలేదు అసలు. దీంట్లో కూడా కనీసం లైటింగ్ అనేది పెట్టాలి అనమాట, ఎందుకో మరి ఏమో. చాలా భయంకరంగా ఉందన్నమాట టన్నెల్. ఎవరైనా నైట్ టైం ఒక్కళ్ళు వస్తే మాత్రం ఉత్సవ పడుతుంది అనమాట చెప్పాలంటే, అట్లుంది ఇది. ఎప్పటిదో పాడుబడ్డ టన్నెల్ ఉంటుంది చూసినా, సేమ్ అట్లే ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ వ్యూ అయితే చూడండి గాయస్, అసలు ఎట్లుందో చూడండి అసలు. బాబా వేరే అంటే వేరే కాదు అసలు, ఇంకా అల్టిమేట్ అని చెప్పుకోవాలి, అట్లుంది అనమాట లొకేషన్ ఇదైతే. సో చూడండి మొత్తం రైట్ సైడ్ అయితే గ్రీన్గా ఉంది అసలు అయితే. సో నాకు తెలిసి ఇదే అట్టుంది హైవే అని చెప్పిన కదా ఒక భయ్య. సో ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఇక్కడ దానికే అట్టుంది డైవర్షన్. కిరాకు వస్తుంది హైవే బాగుంది, ప్లస్ వ్యూ వస్తుంది. అటు సైడ్ అయితే మొత్తం లైట్, మొత్తం రోడ్డు మీద అయితే మొత్తం రాళ్ళు ఎంగో ఇక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయినాయి, అందుకే ఆ రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. సో అందుకే ఇది ఇప్పుడు 2-way లాగా యూజ్ చేస్తారు అనమాట. యాక్చువల్గా అయితే 4-way అనమాట, మనాలి వరకు ఇట్లనే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అటల్ టన్నల్ అయితే చూడండి 94 కిలోమీటర్స్ లే 492 అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే లేక్ అయితే. సో ఇంకా మనం రేపైతే మొత్తం మనాలిలోనే స్టే అనమాట. సో చూడండి పైన వ్యూ అయితే చూడండి అసలు, మార్వలెస్ అని చెప్పుకోవాలి. సో చూడండి ల్యాండ్ స్లైడ్ అయితే చూడండి, మొన్ననే అయినట్టుంది ల్యాండ్ స్లైడ్ అయితే. చూడండి ఎట్లుందో అసలు, ఘోరమైన ల్యాండ్ స్లైడ్ ఇది. రైట్ సైడ్ అయితే వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సిగ్నల్ వస్తుందా ఇప్పుడు ఫోన్లో, మొబైల్లో సిగ్నల్ వస్తుందా ఇప్పుడు? డ్రోన్ షాట్ తీద్దాం. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీసుకుంటే మాత్రం అసలు కిరాక్ ఉంటుంది. సో సన్ కూడా సెట్ అయిపోతుంది. సో టైం అయితే వచ్చేసి 6:40 అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో ముందే నాగేసి ఒక డ్రోన్ షాట్ తీసుకోండి, వెళ్తే మాత్రం బాగుంటుంది అని చెప్పి నేను అది ఫీల్ అవుతున్నా. సో చూడాలి. ముందు ఇక్కడైతే నాకు తెలిసి ఏమంటారు, మనకైతే మెయిన్గా సిగ్నల్ అయితే ఉండాలన్నమాట డ్రోన్ ఫ్లై అవ్వడానికి. సో ముందైతే చూడండి ఎట్లుందో వ్యూ అయితే, బా సూపర్ ఉంది. అందుకేమైంది, పోలీసులు ఏం చేస్తున్నారు? సో ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేస్తారు అనమాట. చూడండి మొత్తం రాక్స్ అయితే స్లైడ్ అయిన వాటిని అయితే మొత్తం దీన్ని అయితే డ్రిల్లింగ్ అయితే చేస్తుంది. డ్రిల్లింగ్ చేసి పీసెస్ లా చేసి సైడ్కి అయితే వేస్తారు. ఇంకా చూడండి ముందైతే ఎట్లుందో లొకేషన్. ఇంకా మన హోటల్కి అయితే డెస్టినేషన్కి అయితే 65 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో చూడండి ఎట్లున్నాయి చెట్లు ఇవన్నీ అయితే. సో రైట్ సైడ్ అయితే చూడండి ఎట్లుందో నది.
హెడ్స్ వచ్చి ఎంత వాటర్ ఫ్లో అయితే ఉందో చూడండి. చూడండి ఇది ఇక్కడైతే విలేజ్ అయితే ఎట్లుందో, మొత్తం ల్యాండ్ స్లైడ్ ఎక్కువ ఇక్కడ మొత్తం అయింది. మొత్తం ల్యాండ్ స్లైడ్ గుట్ట ఒక 3-4 ల్యాండ్ స్లైడ్లు అయితే అయినాయి సింపుల్గా. ఇప్పుడే అయితే వెనకాల అయితే ఆగి ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకొని ఉండే అనమాట. సో క్రేజీ అసలు, మీరైతే పిచ్చోళ్ళు అయిపోతారు. అట్లా వచ్చింది డ్రోన్ షాట్ అయితే. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈ డ్రోన్ షాట్కి అయితే మీరైతే కంపల్సరీ రేటింగ్ అయితే ఇవ్వాలన్నమాట. సో నా డ్రోన్ స్కిల్స్కి అయితే అదనమాట. సో చూడండి ముందు అయితే ఎట్లుందో వ్యూ అయితే. సో ఆల్రెడీ 7 o'clock అయితే టైం చూడండి, ఇంకా లైటింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఈ 1 hour అయితే నేను ఇంకా మొత్తం ఇంకైతే నైట్ రూమ్కి అయితే వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఇంకా డైరెక్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈరోజు రైడ్ అయితే ఎలా జరిగిందో దాని గురించి మీకు షేర్ చేసుకుంటాను. సో ముందైతే చూడండి, లెఫ్ట్లో అయితే చూడండి ఎట్లుందో, అక్కడైతే చూడండి లైట్ అయితే చూడండి ఎట్లుందో, సూపర్ ఉంది. కొండెమ్మటి లైట్ అయితే చూడండి, అసలు కిరాకు ఉంది. ఆ పార్ట్ మాత్రం మస్తు ఉందన్నమాట, మస్తు నచ్చింది. టోల్ గేట్ 1 kilometer. సో ఓన్లీ ఈ ఫుటేజే మార్నింగ్ నుంచి ఇప్పుడు రైడ్ చేసే వరకు నా దగ్గర ఉన్న గోప్రోలో అయితే ఉన్న 64 GB అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అయిపోయింది దగ్గర ఇంకా 14 minutes, అది ఎప్పుడో 14 minutes వరకు రికార్డ్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తుంది గోప్రోలో అయితే. ఇంకా చీకటి కాబట్టి బ్లాగింగ్ అయితే నేను స్టాప్ చేసి కొంచెం రోడ్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. ఎందుకంటే మన లైట్ చెప్పిన కదా ప్రాబ్లం ఉందని, లైట్ సరిగా రావట్లేదని. రూమ్కి అయితే వెళ్ళి నేను ఇంకైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో అంతవరకు A few hours later. ఇప్పుడైతే మనమైతే మనాలి అయితే రీచ్ అయినాం గైస్. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది అనమాట. యాక్చువల్గా 5:30కి రావాల్సిన చూపిస్తుండే, కానీ మనం మధ్యలో స్టాప్స్ అవి వేసుకున్నా ఒక 1.5 hour 2 hours ఉండాలా. ప్లస్ అక్కడ 5, 6, 7 అక్కడనే 7 అయింది. ఇంకా మధ్యలో ట్రాఫిక్ అని అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇంకా కొంచెం అది ఇది ఉంది కదా. సో అందుకే ఇంకా ఈ టైం అయితే అయింది. 8:30 అయింది. ఇప్పుడు చూసారు కదా మనాలిలో రోడ్స్ అయితే ఎలా ఉన్నాయో. GoIBGO అని చెప్పి ఒక యాప్ ఉంది కదా, వెబ్సైట్. సో దాంట్లో నుంచి అయితే బుక్ చేసుకొని ఉండే అనమాట హోటల్ అయితే. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం. సో హోటల్లో చెక్ ఇన్ చేసి అయితే చెప్తా ఫ్రెష్ అయ్యి ఎలా ఉందో హోటల్ అయితే. చలి మాత్రం అసలు ఘోరంగా ఉంది. డైరెక్ట్ నేను ఎమ్మటే ఆపేసి ఇంకా ఇలా అయిపోతున్నాయి అని చెప్పి చేతులు డైరెక్ట్ గ్లౌజ్ అయితే వేసుకున్నాం. వల్ల ఈ గ్లౌజ్ కూడా ఆపట్లేవు అనమాట అసలు ఏమాత్రం. అయినా కానీ లోపలికి తన్నుకొని పోతుంది చలి అయితే. అయితే 8:30కి అయితే వచ్చినాం అనమాట. మనం హోటల్లో అయితే చెక్ ఇన్ చేసినాం. అయితే GoIBGOలో అయితే బుక్ చేసిన అని చెప్పిన కదా. హోటల్ అయితే 700 రూపీస్ అయితే పడ్డది. మంచిగా ఉంది హోటల్ అయితే. ఇంకా మనమైతే రైడ్ అయితే చాలా టఫ్ అయిపోయింది. మనం స్టాప్స్ ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా దగ్గర వచ్చేసరికి 8:30 అయింది. మ్యాప్స్ లో అయితే చూపించింది ఏంటంటే మనకైతే 5:30, 6 వరకు అయితే వెళ్ళిపోదాం అని చూపించింది. కానీ మధ్యలో అయితే ల్యాండ్ స్లైడ్లు అయ్యి కొంచెం ట్రాఫిక్ అయ్యి ఇంకా
అందుకే చాలా లేట్ అయిపోయింది అనమాట. 8:30 అయింది. నైట్ కూడా ఫుల్ చలి పెట్టుండే, మొత్తం ఇట్లా గడ్డగట్టినట్టు అయిపోయినా నేనైతే. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే వచ్చేసి 16 డిగ్రీస్ అయితే ఉందన్నమాట టెంపరేచర్ అయితే. నిన్నైతే మొత్తం నాకైతే కళ్ళలో అయితే డస్ట్ పడి అయితే మొత్తం అయితే అసలు ఎర్రగా అయిపోయినాయి కళ్ళు అయితే. ఈ రోజు అయితే మన స్టే అయితే వచ్చేసి మనాలిలో అనమాట. అయితే నేనైతే రూమ్ అయితే చూపిస్తే ఎట్లుందో. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. చూడండి, ఇదైతే ఒక 2 షేరింగ్ బెడ్ అయితే చూడండి. ఇంకా ఒక టీవీ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మన లగేజ్ అయితే మొత్తం పెట్టిన, మొత్తం నిన్న తడిసినాయి కదా పచ్చుగుండి, మొత్తం గలీజ్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే నా జాకెట్ కూడా తడిసి ఉండే, ఇది కూడా ఎండబెట్టిన అనమాట. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడండి, మంది వ్యూ పాయింట్ అయితే ఎట్లుందో మన హోటల్ నుంచి అయితే చూడండి. అక్కడైతే మొత్తం అయితే మంచు అయితే కప్పేసింది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం మంచే. చూడండి చెట్లు ఇవన్నీ అయితే ఎట్లున్నాయో అనమాట. మన హోటల్ నుంచి అయితే రూమ్లో నుంచి అయితే వ్యూ అయితే